జూన్ 1వ తారీఖు నుండి ఇంటింటికి రేషన్ అనే బళ్లను రద్దు చేస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేషన్ బళ్ళలో పెట్టిన కారణం ఏంటో తెలుసా? ఒక మహా సంకల్పంతో పేదవాడు తలెత్తుకుని బతకాలి, రేషన్ కోసం పేదవాడు కీళ్ళు నుంచోకూడదు, ఆకలికి వెళ్ళాడకూడదు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి రేషన్ బళ్ళు పెట్టి పేదవాడి ఇంటి ముందుకే రేషన్ బియ్యం తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మా పార్టీ అధికారం వస్తే సూపర్ 6 అంటూ అనేక హామీలు ఇచ్చి పార్టీ అధికారం రాగానే పేదవాడిని ఇడుగా మోసం చేస్తా ఉంది. మరి ముఖ్యంగా ఈ రేషన్ బళ్ళు రద్దు చేయడమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ పేదవాడికి అర్ధరాత్రి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఉండవు, వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, పేదవాడి ఇంటి ముందుకే ఫ్యామిలీ డాక్టర్ రావాలని చెప్పేసి ఫ్యామిలీ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. వాలంటీర్ ద్వారా ప్రజలకు మంచి జరగాలి, ప్రతి పథకం ఇంటి వద్దకు రావాలని చెప్పేసి వాలంటీర్లు పెడితే వాలంటీర్ కూడా రద్దు చేయడం జరిగింది ఈ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా న్యాయం చేశారో, కూటమి ప్రభుత్వ అధికారం వచ్చినాక పేదవారిని ఏ విధంగా మోసం చేస్తారో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ విధానం ద్వారా ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తే, ఈ కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ రద్దు చేసి పేదవాడిని రోడ్డు మీద ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మీరు సీఎం చేస్తే రానున్న రోజుల్లో ప్రతి పేదవాడు తలెత్తిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.